అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ, కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగుల ఆశలు, ఆవేదనలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కేబినెట్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. ప్రజల ఆర్థికాభివృద్ధి, ప్రతి ఇంట్లో చిన్న వ్యాపారం లేదా పరిశ్రమ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ప్రకటించడం శుభసూచకం. ప్రజలు సంక్షేమం కోసం చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమం అభినందనీయం. అయితే ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మాత్రం కొత్త ప్రభుత్వం తమ ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తుందని, నిధులు కేటాయించి తమ కష్టాలను తీరుస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ఉద్యోగుల అసంపూర్ణ డిమాండ్లివే. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు ఉద్యోగులకు వర్తిస్తాయా అనే ప్రశ్నే తలెత్తుతోంది. ఎందుకంటే ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదా! మరి వారికి ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డీఎన్ఎస్ అలవెన్స్‌లు, డీఏలు ఎందుకు ఇవ్వటం లేదు? అలాగే ప్రతి 5 సంవత్సరాలకోసారి ఇవ్వవలసినటువంటి పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ ఎందుకు అమలు చేయటం లేదు? పీఆర్‌సీ ఆలస్యమైనందుకు కనీసం 27% లేదా 27% నుంచి 30% మధ్యంతర భృతి అయినా ప్రకటిస్తారేమో అని ఆశించిన ఉద్యోగులకు అది కూడా లభించలేదు. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్న ఈ కేబినెట్ మీటింగ్‌లో ఒక్క డీఏ కూడా విడుదల చేయకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రేకిస్తోంది. ఏం చేసినా ప్రజల కోసమే అని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉద్యోగుల పట్ల దాని వైఖరితో పొందన కుదరటం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీలు వినూత్నంగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఐక్యమై తక్షణమే ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకొని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఉద్యోగ సంఘాలు మేల్కొకపోతే సగటు ఉద్యోగులు లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి, పెరిగిన పనిభారం. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాల అమలుపైన దృష్టి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకాల అమలుతో ఉద్యోగులకు పనిభారం పెరిగింది. మరోవైపు ధరల పెరుగుదల, ఖాళీ పోస్టుల వల్ల ఒత్తిడి మరింత అధికమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అయితే ఉంది. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచించాలి. కనీసం దీపావళి పండుగ సందర్భంగానైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి ఆర్థిక సమస్యలను అయితే పరిష్కరించాల్సి అయితే ఉంటుంది. విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం ఇతర విభాగాలకు స్ఫూర్తి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇప్పటికే ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇదే బాటలో ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులు కూడా ఐక్యమై ధర్నాలు, సమ్మెలు చేసే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. కృష్ణయ్య, కన్వీనర్ ఎంవి రాఘవరెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 1999 నుంచి 2004 మధ్య నియమితులైనటువంటి ఉద్యోగులకు జీపీఎఫ్, పాత పెన్షన్ వర్తింపజేయాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది. అలాగే నగదు రహిత మెడికల్ కార్డులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని, 10 ఏళ్ల సర్వీస్ దాటిన వారికి 2018 పీఆర్సీలో మంజూరు చేసిన సర్వీస్ ఇన్సెంటివ్స్ పునరుద్ధరించాలని కోరారు. ఇంకా గ్రేడ్ 2 ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పద్ధతి ప్రకారమే 4 డీఏలను మంజూరు చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇతర సంఘాల మద్దతు కొనసాగిస్తున్నటువంటి పోరాటం. పీహెచ్‌సీ వైద్యుల రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఇదే విధమైనటువంటి డిమాండ్లు వినిపించాయి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ
వైద్యుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. రెవెన్యూ, విద్య, వ్యవసాయ, ఇంజినీరింగ్ వంటి ఇతర విభాగాల ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వంపై అంచనాలు, పరిష్కార మార్గాలు. ప్రభుత్వం ఏం చేసినా ప్రజల కోసమే అని చెబుతున్నప్పుడు ఉద్యోగులను కూడా ప్రజల్లో భాగంగా గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఇంకా సమయం పడుతుంది. కాబట్టి దీపావళి కానుకగా కనీసం 27% నుంచి 30% వద్ద మధ్యంతర భృతి ఐఆర్ వెంటనే మంజూరు చేయాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తక్షణమే ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలి. ఉద్యోగులకు ఇప్పటికే సహనం నశించిపోయింది. సో 2 ఏళ్లుగా వారి సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీలు కూడా ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే విధంగా అయితే పావులు కదపాలి. ఇతర డిమాండ్లు ఎన్నికల ప్రాధాన్యత. ప్రభుత్వం 4 పెండింగ్ డీఏలలో కనీసం 2 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. మిగిలిన 2 డీఏలను సంక్రాంతికి విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక డీఏను విడుదల చేసి సంక్రాంతికి మరొక డీఏ ఇవ్వబోతోంది. అలాగే మధ్యంతర భృతిని కూడా ఇచ్చింది. ఏపీలో కూడా అదే తరహాలో చర్యలు తీసుకోవాలి. ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యం అందించడానికి కార్డులు మంజూరు చేయాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేపట్టాలి. కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం కోసం వెళ్లే ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలి. రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేలాగా చూడాలి. ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఆ వడ్డీ చాలా తక్కువగా ఉంది. కాబట్టి రిటైర్ అయినటువంటి వారికి వెంటనే ఒక నెలలోపు వారికి బెనిఫిట్స్ అందేలాగా ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాల్సి ఉంది. సో, మొత్తానికి ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం ఏ పని చేయలేదు. ఏ పథకము విజయవంతం కాదు. రాబోయే స్థానిక సంస్థలు, సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికలలో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగులకు మద్దతు పొందాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై అయితే ఉంది. ఉద్యోగ సంఘాల జేఏసీ తక్షణమే ఒక కీలక సమావేశం నిర్వహించుకొని ఇతర పార్టీల కార్మిక సంఘాల మద్దతుతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు అసంతృప్తి అనేది స్పష్టంగా తెలియజేయాలి. సో, ఉద్యోగుల అసంతృప్తి ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దీపావళి కానుకగా దసరా కంటే ఎటువంటి ఆహ్, నిర్ణయం తీసుకోలేదు ఉద్యోగులకు సంబంధించి. కాబట్టి ఈ దీపావళి, సంక్రాంతి పండుగలకైనా ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని, 30,000 కోట్ల బకాయిలు క్లియర్ చేయాలని, మధ్యంతర భృతిని ఐఆర్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలు మేల్కొని ప్రభుత్వాన్ని మేల్కొల్పి సగటు ఉద్యోగులకు న్యాయం చేస్తారని అయితే ఈ మేరకు ఆశిద్దాం.